అధికార పార్టీ అరాచకాలు కాంగ్రెస్ కోడ్ ఉల్లంఘనల నడుమ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. పట్టణ ఓటర్లు భారీ సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటలకే పోలింగ్ మొదలైనప్పటికీ చలి కారణంగా కాసేపు మందకొడిగా సాగింది. పట్టణ ఓటర్ నెమ్మదిగా పోలింగ్ బూత్ వైపు కదిలాడు. రోజు గడుస్తున్న కొద్దీ క్రమక్రమంగా పోలింగ్ జోరందుకుంటూ వచ్చింది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి 70% పైగా ఓటింగ్ నమోదైంది. 5 గంటల లోపు క్యూ లైన్లో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. కాబట్టి పోలింగ్ పూర్తిగా ముగిస్తే ఓటింగ్ శాతం మరింత పెరగొచ్చు. రైట్గా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అప్డేట్ చేయడానికి మా రిపోర్టర్స్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, వేణుగోపాలరావు, రవికాంత్, రంగచారి. సో ఫస్ట్ మనం కిరణ్ లైన్ లోకి తీసుకుందాం. కిరణ్, చెప్పండి, మరి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి కిరణ్? రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అనేక మున్సిపాలిటీలో కూడా పూర్తిగా అధికార పార్టీ ప్రలోభాలకు గురి చేసినటువంటి పరిస్థితులు కనిపించాయి. మొత్తంగా ఉదయం నుంచి ప్రారంభమైనటువంటి పోలింగ్ అంతా కూడా ఉత్కంఠ వాతావరణం అయితే కనిపించింది. పట్టణ ఓటర్లంతా కూడా కొంత ఓటు వేసేందుకు వెనుకడుగు వేసినటువంటి సందర్భాలు అయితే కనిపించాయి. ఎందుకంటే ఉద్యోగరీత్యా కావచ్చు, లేదంటే కొంతమంది పనుల కారణంగా హైదరాబాద్కి కొంతమంది పరిమితమయ్యారు. జిల్లాలకు వెళ్లేటువంటి వాళ్ళు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా అధికార పార్టీ ప్రలోభాలకు గురి చేసింది. ఎక్కడికక్కడ పోలీసుల పైన కావచ్చు, అంతేకాకుండా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఏజెంట్ల పైన కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల పైన కూడా విచ్చలవిడిగా దాడులు చేసినటువంటి సందర్భాలు ఈ మున్సిపల్ ఎన్నికల్లో కనిపించాయి. ఎలాగైనా మున్సిపాలిటీల్లో కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో ఇటు అధికార పార్టీ ఇష్టానుసారంగా వ్యవహరించినటువంటి పరిస్థితులు కనిపించాయి. విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ చేసి ఈ ఎన్నికల్లో గెలుపొందాలని కూడా అనేక మున్సిపాలిటీలో కూడా గొడవలు సృష్టించినటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి అంశంలో కూడా వివిధ కంప్లైంట్లు కూడా ఇప్పటికే ఏదైతే ఎన్నికల సంఘానికి అందాయి. కానీ ఈ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ కూడా చాలా ప్రశాంతంగా కొనసాగుతుంది. ఎక్కడ కూడా 1-2 ఘటనలు మినహా ఎక్కడ కూడా పోలింగ్ ఇబ్బందులు లేవంటూ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటనలు జారీ చేసింది. మరోవైపు పోలీసుల పైన కూడా కొంతమంది దాడులు చేయడం కావచ్చు, వాళ్ళని బెదిరించడం కావచ్చు, ఏదైతే సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విషయంలో కావచ్చు, లేదంటే మహబూబ్ నగర్ లో కొన్ని ఘటనలు కావచ్చు, కొల్లాపూర్లో కావచ్చు, అంతేకాకుండా నిజామాబాద్ లాంటి ప్రాంతాల్లో, ఆదిలాబాద్ లాంటి ప్రాంతాల్లో కూడా కొన్ని ఘటనలు చోటు చేసుకున్నాయి. అయినప్పటికీ కూడా వీటన్నిటిని వాళ్ళ దృష్టికి వచ్చినప్పటికీ కూడా కనీసం రాష్ట్ర పోలీసు యంత్రాంగం కూడా ఈ విషయంలో కనీసం పట్టించుకున్నటువంటి దాఖలాలు అయితే మనకు కనిపిస్తాయి. 3 గంటల వరకు 62% పోలింగ్ నమోదైంది. 5 గంటల వరకు క్యూ లైన్ లో నిలిచిన వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. మరో గంటన్నర లోపు ఈ ఓటర్లంతా కూడా ఓటు హక్కు వినియోగించుకోబోతా ఉన్నారు. దాదాపు 75 నుంచి 80% పోలింగు నమోదయ్యేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎల్లుండి పోలింగ్ కు సంబంధించి ఈరోజు పోలింగ్ ముగిసింది. ఎల్లుండి కౌంటింగ్ తర్వాత ఫలితాలు కూడా ప్రకటిస్తారు. ఆ తర్వాత ఏదైతే మేయర్ ఎన్నికతో పాటు డిప్యూటీ మేయర్ ఎన్నిక, అంతేకాకుండా చైర్మన్ తో వైస్ చైర్మన్ లాంటి ఎన్నికలు కూడా నిర్వహించేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ రోజు వాయిదా పడినటువంటి ఎన్నికలు కావచ్చు, నిన్న ఒక మక్తల్లో ఒక వార్డుకు సంబంధించినటువంటి ఎన్నిక రేపు జరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలింగ్ అంతా కూడా ఇప్పటికే ముగిసినటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.